జనరల్లీ సార్ ఇంటర్ కాలేజెస్లో క్యాజువల్గా ఏం జరుగుతుంది, మీరు ఇందాక చెప్పినట్టు మెరిట్ స్టూడెంట్ ఆర్ యావరేజ్ స్టూడెంట్ ఇట్లాగా 3-4 క్లాసెస్ కేటగిరైజ్ చేసేస్తారు. అండ్ వాళ్ళు దేనికి చదవాలి అనేది పక్కన పెట్టేసి జస్ట్ కేటగిరైజ్ విత్ ద ర్యాంక్. అది కాకుండా డైలీ అండ్ వీక్లీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటాయో వాటితో షఫ్లింగ్ సిస్టమ్ కూడా ఉంటూ ఉంటుంది. సో దీనివల్ల కొన్నిసార్లు మేబీ వాళ్ళు సిక్ అయ్యి ఎగ్జామ్ రాయలేకపోయినా దానివల్ల కూడా షఫల్ అయిపోతూ ఉంటారు. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ లీస్ట్ సెక్షన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి రాలేరు బికాస్ స్టాఫ్ కూడా ఇటు ఎప్పుడైతే స్టూడెంట్ని కేటగరైజేషన్ జరిగిందో ఆ రోజే అసలు ఆ స్టూడెంట్ డిమోటివేట్ అయిపోతాడు. ఆ క్లాస్కి అలాంటి టీచర్స్ని పంపిస్తారు. యా ట్రూ, అది నేను చూసాను. సో ఈ స్టూడెంట్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అసలు అడాప్టివ్ లెర్నింగ్లో మేము పెట్టుకున్న మొదటి థీమ్ స్టూడెంట్కి అసలు ఒక సెక్షన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే కంటిన్యూస్లీ స్టూడెంట్ విల్ బీ గోయింగ్ విత్ హిజ్ లెర్నింగ్ ప్లాన్. ఎప్పుడైతే మీకు మెకానికల్ లెర్నింగ్ ప్లాన్ ఉండదో, మెకానికల్ లెర్నింగ్ ప్లాన్ ఏంటి, ఏమైనా సరే అదే లెర్నింగ్ ప్లాన్ అందరికీ. ఇది లేదు అసలు మా దగ్గర. మా దగ్గర ఏముంది అంటే ఒక చాప్టర్ని లెవెల్ 1లో ఉన్నావా నువ్వు, లెవెల్ 2లో ఉన్నావా, లెవెల్ 3లో ఉన్నావా. లెవెల్ 3లో ఆ చాప్టర్ అర్థం చేసుకునే వాళ్ళకి ఒక సెక్షన్ ఉంటుంది, లెవెల్ 2లో అర్థం చేసిన వాడికి ఒక సెక్షన్ ఉంటుంది, లెవెల్ 1లో అర్థం చేసిన వాడికి ఒక సెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి లెవెల్ 2లో అర్థం అవ్వట్లేదు. సో దెన్ వాట్ ఇట్ మీన్స్, వీళ్ళు లెవెల్ 1లోకి వచ్చి లెవెల్ 1లో ఇంకా ట్రైన్ అయితే మళ్ళీ లెవెల్ 2కి వెళ్ళాలి. సో ఒక చాప్టర్ని అడాప్టివ్గా ప్లస్ ఓకే సెకండ్ ఇంకో చాప్టర్కి వచ్చేటప్పటికి ఇంకో స్టూడెంట్ టాప్లో ఉన్నాడు. సో మేము ఎలా డిఫైన్ చేసామంటే అడాప్టివ్ లెర్నింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అడిగిన క్వశ్చనే. అంటే అసలు ఈ సెక్షన్ మోడల్ కంటే కూడా లెవెల్ మోడల్, అసలు ఏ లెవెల్లో ఆ చాప్టర్ ఆ స్టూడెంట్కి అర్థమవుతున్నది ఎవరు ట్రాక్ చేయట్లేదు. ఎప్పుడు ట్రాక్ చేస్తారు? ఫైనల్ మార్క్స్ వచ్చినప్పుడు ట్రాక్ చేస్తారు, అప్పుడు ఉపయోగం ఉండదు ఇంకా. సో అడాప్టివ్ లెర్నింగ్ ద్వారా కంటిన్యూస్ షిఫ్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే అసలు స్టూడెంట్కి ఒకటే సెక్షన్ ఇచ్చి 2 ఏళ్ళు కూర్చోబెట్టినా వాడు చాలా ఓవర్ కంఫర్ట్లోకి వెళ్ళిపోతాడు. స్టూడెంట్ని మెరిట్ వైజ్ మనం సప్రెస్ చేసినా సరే వాడు డిప్రెషన్లోకి వెళ్తాడు, లేకపోతే కొంతమందికి అతి కొద్ది మందికి ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అలా కాకుండా సో ఈ అడాప్టివ్ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే ఆ చాప్టర్లో ఎవరికి ఏ లెవెల్లో ఉన్నారు దాన్ని బట్టి చాప్టర్ అసైన్ చేయడం, ఆ సెక్షన్ అసైన్ చేయడం జరుగుతుంది.